ఇది సీతాఫలం ఆకు, ఇది ఉమ్మెంత, ఇది ఉమ్మెంతాకు, ఇది అడవి రేలాకు అంటారు సార్. అడవి రేలాకు, ఇది జిల్లేడు, ఇది జిల్లేడు, ఇది తంగేడు. ఓకే సార్. తంగేడు తర్వాత ఇది మారేడాకు సార్. మారేడాకు, ఇది ఉందిగా జనువాకు సార్. తుంగగడ్డి, ధర్మగడ్డి, జమ్మిగడ్డి అంటారు, ఎలక్కాయలు, టేకాకులు. సో ఇవి మనం చూస్తూ ఉన్నాం విజువల్స్. వినాయక చవితి ఎడావుడి అంతా కనిపిస్తూ ఉంది మనకి. సో ఇక్కడ ధర్మగడ్డి, సీతాఫలం ఆకులు, మామిడాకులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం కవరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం, విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి తంగేడు, అది మామిడి. ఏ మాకులన్నా? గన్నేరు చెట్లు, ఇవి జిల్లేడు, టేకు. అదేంది? వెంపలగట్టేది, ఇది వెంపలగట్టె. టేకుదంటే మనం చూస్తూనే ఉంటాము. ఇది జిల్లేడు. ఇప్పుడు సిటీకి దూరంగా ఉన్నాయి, ఈ సిటీలో అంతగానో పెరగట్లేదు ఇవి. ఇవన్నీ రకాల ఐటమ్స్ కలిపి పూజకి, వినాయక చవితి ఈరోజు వినాయక చవితి పూజకి సంబంధించి అన్నీ కలిపి 50 అంటే తక్కువగానే ఇస్తున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఇవి ఎలక్కాయలు, ఇవేం కాయలన్నా? మేరేడు కాయలు, ఇవి మేరేడు కాయలు. ఇవి అడిగిపత్తి, ఇది మారేడు కాయలు, ఈ మారేడు కాయలు, ఇది అడిగిపత్తి. అవి ఉడుక్కాయలు, పైన సీతాఫలం కాయలు. మామిడి, తంగేడు. ఏం ఆకులు? అడవి జామ సార్. ఇది అడవి జామ, అడవి జామ ఆకులు. ఇది సీతాఫలం, ఇది దానిమ్మ, అడవి దానిమ్మ చెట్టు, ఇది అడవి దానిమ్మ కొమ్మలు. జిల్లేడు. ఎంతన్నా మొత్తం సెట్టు? 50 ఉందా అంత సెట్టు? 150. ఓకే ఓకే ఓకే. అన్ని కాయలతో సహా కలిపి ప్యాకేజ్. ఏ ఆకులన్నా? ఈ అడివాకులు. ఎంతన్నా అరటి చెట్టు? 150 రూపాయలు. గణేష్ ఈ వినాయక చవితి రోజే నిమజ్జనం 3కి వచ్చేసినావు కదా నువ్వు. జై. అరిటాకు పూలు రిజల్ట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏమంటారక్క వీటిని? ఏమంటారు అమ్మా? ఏమంటారు వీటిని? ఇక పాలవెల్లి. ఇవి నాకు పేరు గుర్తుకు రాలా. పాలవెల్లి వినాయకుడికి సంబంధించి ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం మనం. మొగతన కంకులు, జామకాయలు, సీతాఫలాలు, ఎలక్కాయలు. ఏం కాయలమ్మా? నారింజ కాయలు. అవి దెబ్బకాయలు, నారింజ కాయలు. ఇవి నారింజ కాయలు. చాలా కాలం అవుతుంది నారింజ కాయలు చూడక. పూలు చూస్తూ ఉన్నాం. చామంతి పూలు, పింక్ కలరు, పసుపు ఎల్లో కలరు. తెలుగుదేశం బీజేపీ కాంబినేషన్ లాగా ఉంది కదా. సో ఆ పార్టీలు పుట్టక ముందు నుంచే ఈ జాతి పూలు ఉన్నాయనుకోండి. అంటే ఏ పార్టీలు పుట్టక ముందు అట్లా చెప్పాల్సి వస్తుంది.
మనం పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలు అవన్నీ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఏమంటారు దాన్ని? చిలకలు. కొబ్బరాకులతోని తాటాకులతో తయారు చేస్తారు వీటిని. ఓకే, ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి ఈరోజు ప్లాస్టిక్ ప్రపంచంలో ఉన్నాం మనం. చెట్ల నుంచి కొబ్బరాకులు లేకపోతే తాటాకుల నుంచి వాటిని తయారు చేస్తారు. ఆక్సిజను పర్యావరణం పరిరక్షణ జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఇంకొకటి అదనంగా ఏముంటుందంటే ఇవి ప్లాస్టిక్ భూమిలో పడేసామనుకో మనం వాడుకొని ఒక అరగంట, అది 5 ఏళ్ళు 10 ఏళ్ళు కరిగిపోతుంది. ఇది ఎర్లీగా ఒక 1 ఇయర్ లోపు లేకపోతే 6 నెలల లోపు దాని ఉన్న కెపాసిటీని బట్టి దానికి ఉన్న దళసరి మందాన్ని బట్టి భూమిలో కలిసిపోతే, అంటే ఏ విధంగా చూసినా ఈ చిలకలు అనే ఆ చెట్ల నుంచి వచ్చాయి కాబట్టి మట్టిలో కలిసిపోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రకృతి పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. సో వీళ్ళది చిరు వ్యాపారమే కానీ ప్రకృతిని పర్యావరణాన్ని ఈ భార్యాభర్తలు ఇద్దరు చిన్న ఈ అంటే ఒక్కరోజే ఉంటుంది వ్యాపారం, మిగతా టైంలో వేరే పని చేసుకుంటారు వీళ్ళు. సో కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, కష్టపడి ₹1 సంపాదించుకొని కుటుంబం పోషణ కోసం ఇలాంటి వాళ్ళు శ్రామిక వర్గం చిరు వ్యాపారులు ఉన్నారు. వీళ్ళని ఆశీర్వదించే ప్రయత్నం చేద్దాం మనం. వీళ్ళకి దేవుని కలగాలని భావిద్దాం. సో ఈ చిన్న తరహా వ్యాపారాలు చేసుకుంటూ ఇట్లా ఉన్నది. దీనికి సంబంధించి అన్ని వినాయక చవితి సామాగ్రికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అనేక రకాల, సుమారుగా 19 రకాలని 21 రకాలని ఇట్లా అనేక రకాలు ఉన్నాయి. భారతీయ సంబంధించినటువంటి అన్నీ కూడా పండ్లు, పూలు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి, ఇక్కడ మనం పూలు చూస్తున్నాం, ఇక్కడ పండ్లు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతితో ముడిపడినటువంటి ఆచార వ్యవహారాలతో ముడిపడినటువంటి, ఇక్కడ అనేక రకాల పండ్లు చూస్తూ ఉన్నాం. ఈ పూలు, అవి కమలాలు, ఈ జామకాయలు, ఈ యాపిల్స్, అవి మొక్కజొన్న కంకులు, అవి బత్తాయిలు, అవి దానిమ్మ, ఇక్కడ యాపిల్స్ ఇవి చూస్తూ ఉన్నాం మనం. పైన యాపిల్ కూడా కనిపిస్తూ ఉన్నాం. జనరల్గా హిందువుల పండుగలు అంటే జనరల్గా కొబ్బరికాయలు లేని వెళ్ళదు. హిందువులకు సంబంధించిన ఏ పండుగ అయినా, అది గ్రామ దేవతల దగ్గర నుంచి తిరుపతి, అయోధ్య, రామాలయం దాకా కొబ్బరికాయలు లేని వెళ్ళదు. సో ఈ సోదరుడు చిన్న వ్యాపారం కొబ్బరికాయలు పెట్టుకొని చేస్తూ ఉన్నారు. జనరల్గా వినాయక చవితికి సంబంధించి పూజల్లో ఇది భాగంగా ఉంటుంది. సో నిర్వాహకులు కొబ్బరికాయలు కొడతారు. జనరల్గా భక్తిని చాటుకోవటం, మనిషిలో ఉన్నటువంటి గర్వం ఏదైతే ఉందో దాన్ని దేవుని ముందు, అంటే గర్వం ఎట్లా పటాపంచలే పగిలిపోయి దాన్ని చేసినట్టుగా వదిలేసినట్టుగా అట్లా కొబ్బరికాయను కొడితే కొబ్బరికాయ టెంక మందంగా ఉంటుంది. దాన్ని అంటే గర్వం అనేది చాలామందిని హర్ట్ చేస్తుంది, గాయపరుస్తుంది. అందుకోసం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను కొట్టడంలో మనలో ఉన్నటువంటి గర్వాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని వదిలేయాలని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో కొబ్బరికాయలు అయితే మనం అందుకు కొడుతూ ఉంటాం. సరే, కొబ్బరికాయలు ఇంకితర అది దాని తర్వాత మనం పలహారం చేసుకుంటాం. దాంట్లో అనేక పోషక విలువలు ఉంటాయి. ఇందులో ఎలాంటి పెస్టిసైడ్స్ ఇవ్వగలవు, ఆర్గానిక్ ఫుడ్, ఆరోగ్యానికి మంచిది, ఇవన్నీ ఉన్నాయి. కానీ తరతరాలుగా ఈ విధాలుగా నీకు 100,000 సంవత్సరాలుగా కొబ్బరికాయ మన జీవన విధానంలో, అది దేవుని దగ్గరికి కానీ ఇతర ఇంట్లో కార్యక్రమాలకు సంబంధించి కానీ శుభకార్యాలకు సంబంధించి కానీ అనేక సందర్భాల్లో మన మొక్కులు చెల్లించడానికి, మన వాళ్ళని మనం గుర్తు చేసుకోవడానికి అన్నిటి కొబ్బరికాయలు ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాయనేది చెప్పక తప్పదు. ఇక్కడ ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి మట్టి వినాయకులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. అదే మనకి ఇక్కడ అనేక పదుల సంఖ్యలో వినాయకుడి మట్టి విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి.
ప్రతి చెప్పు నాన్న. సంవత్సరం వినాయకుడి పండక్కి వినాయకుళ్ళు మినిమం 5 రోజుల ముందు నుంచి అమ్ముతాం సార్. మాకు ఎప్పటి నుంచి అయినా కూడా చిన్నప్పటి నుంచి అయినా కూడా ఇదే వినాయకుల మీద ప్రతి సంవత్సరం కూడా. కాకపోతే ఏంటంటే బయట నుంచి తెప్పిస్తాను, ఇక్కడ తయారీ లేదు, బయట నుంచి తెప్పి. అంటే గవర్నమెంట్ని మనం చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాలివాహనుల తరపున, కుమ్మరి సామాజిక వర్గం తరపున ఇక్కడే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఏమీ మిషనరీ రాలేదు ఇచ్చి అది ఏమని అడుగుతా ఉన్నాం. రాలేదు కానీ అది అడుగుతా ఉన్నాం మనం. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోకుండా మనమే ఇక్కడ తయారు చేసి వినాయక విగ్రహాలే కాకుండా అనేక రకాల మట్టి పాత్రలు అవన్నీ మట్టి కుండలు కూడా ఇవన్నీ తయారు చేసి మనమే ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి రావాలని మనం గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని, ఇప్పుడు మేము ఖమ్మం జిల్లాలో కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఇది ఏమంటున్నారు, మేము ఏమన్నట్టుగా మాట్లాడుతుంది గవర్నమెంట్. సో కుల వృత్తుల నుంచి పోయినటువంటి వాళ్ళు, అట్టడుగు వర్గాల నుంచి పోయిన వాళ్ళకైతేనే ఈ బాధలు తెలుస్తాయి. సో అది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ. సో భారత పార్లమెంట్లో 543 మంది పార్లమెంట్ లోక్సభ సభ్యులు ఉన్నారు. అందులో 519 మంది కోటేశ్వరులు. అందులో అంటే 100కి 93-90% మంది కోటేశ్వరులు ఈ అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా కుమ్మరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో వాళ్ళకి చేతి వృత్తులు లేకపోతే బతుకు తెరువుకు సంబంధించిన చట్టాలు వీళ్ళు చేస్తారని మేము నమ్మట్లేదు. వినాయకుడికి కూడా అందుకోసం దండాలు పెడుతున్నాం. ఈ సామాజిక వర్గాలకు సంబంధించి ఉపాధి నియమని, అది వాళ్ళకి బతుకు తెరువు నియమని దేవుడిని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. మనకి ఇక్కడ సీతాఫలం, మామిడి, ఇంకా ఉమ్మెంత, అనేక రకాల గరిక, జమ్మి, ధర్మగడ్డి అనేక రకాల ఆకులు కనిపిస్తున్నాడు. జిల్లేడు ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఏం ఆకులు అక్క? ఏం ఆకులు? తంగేడాకు, మామిడాకు, జిల్లేడాకు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం. కాయలు 5 రకాలు ఉన్నాయి. ఏమేం కాయలు అక్క ఇవి? మారేడుకాయ, ఎలక్కాయ, తునిక్కాయలు, ఉమ్మెంతకాయలు, సీతాఫలాలు. సో ఇక్కడ చూడండి చాలా పెద్ద కాయ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ వినాయకుడికి సంబంధించినటువంటి పూజలు ఇవన్నీ మనకి పనికొస్తాయి. ఎంత కేజీ ఎంత? 80 రూపాయలేగా. తక్కువే ఉంది ఇలా అయితే. మీ అట్టున్నాయా? మున్నేరుకెళ్ళి ఉన్నాయా మీ ఇళ్ళు? మున్నేరుకెళ్ళా సరే. ఏ ఊరు? వేరే చెరువు ఎఫెక్ట్ ఉందా మీకు? చెప్తావా ఏమన్నా? సరే మరి చెల్లి ఏమన్నా చెప్తావరా? బాబు ఏంటంటారు వాటిని? వినాయక స్వామి పైకి చూపించు ఒకసారి. పైకి చూపించి ఇట్లా పట్టుకో. గొడుగు ఎంత? గొడుగు ఎంత? 50 రూపాయలు. సో వినాయకుడి పూజలో భాగం ఇవి. వీళ్ళు ఏదో వస్తువులు కొనుక్కొని పోతున్నారు, వినాయక పూజ సామాగ్రి. మొత్తం షాపులు కొంచెం తక్కువ కొన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్నంతా వర్షం ఉన్నది, నిన్న ఈవినింగ్ నైట్ దాకా ఏడు కూడా వర్షం ఉన్నది. అందుకోసం షాపులు ఈ సంవత్సరం కొంచెం తక్కువ పెట్టినట్టు కనిపిస్తుంది. ఇవి అరటి. మామిడి, కమలం పువ్వులు. అంటే బీజేపీ వాళ్ళు దీన్ని పెట్టుకున్నారు, ఇప్పుడు గుర్తున్నాయి.
ఈ పువ్వు కమలా పువ్వు, ఇది బీజేపీ వాళ్ళు ఈ పువ్వును పెట్టుకున్నారు. బీజేపీ వాళ్ళ పువ్వు అయిపోయింది, కానీ అంటే బీజేపీ పార్టీ పుట్టక ముందు నుంచి ఈ కమలం పువ్వు ఉన్నది. ఇవి నీళ్ళల్లో పెరుగుతాయి, మృదులో కూడా పెరుగుతాయి, కానీ వాటి ఫెయిర్నెస్ సిన్సియారిటీ అంటారు కదా ఎక్కడున్నా కూడా. గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఈ బురదలో పెరిగినా కూడా నీట్గా పరిశుభ్రంగా నీట్గా కనిపిస్తూ ఉంటే అట్లా అంత ఫైర్గా ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారో వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళ పార్టీ లీడర్. సో ఆ పేరుతోనే సక్సెస్ అయ్యారు కదా. సో ఇక్కడ మనకి అనేక రకాల సో ఎక్క చెప్తా ఉంది, ఇక్కడ కనపడేటువంటి వినాయక చవితి పూజా సామాగ్రి అంతా కూడా 50 రూపాయలకి ఇస్తారట. సో చాలా తక్కువగానే భావించవచ్చు. అందులో చిన్న వ్యాపారమే 1 or 2 days బిజినెస్ ఇది. సో ఓపిక ఉండాలి నీటిని కలెక్ట్ చేయడం అనేది. ఇక్కడ మనకి రంగురంగుల్లో మనకి వినాయకుడి విగ్రహాలు కనపడతా ఉన్నాయి. గణేష్ ఫెస్టివల్ అంటాం, గణేష్ ఫెస్ట్ అంటాం, వినాయక చవితి అంటాం. సో ఇవన్నీ మనకి ఇది ఏం ఆకులన్నా? మామిడాకులు. ఇది సీతాఫలం ఆకు, ఇది జిల్లేడు, అది చివరిది జొన్న. జొన్న జాడ అంటారు, జొన్న ఉమ్మెంతలాగా ఉన్నది, జమ్మిలాగా ఉన్నది. అది ఓకే, నాకు కూడా సడన్గా గుర్తు రావట్లా. ఓకే, ఇది మందార, గన్నేరు, గన్నేరు. ఇది గరికె, ఇది రావి, రావిదేగా. ఈ ఎలక్కాయలు, ఇది తంగేడు, తంగేడు. ఇది మారేడు, ఇవి మారేడు కాయలు. సీతాఫలం, ఈ సీతాఫలం అందరూ తెలిసినయే, పిల్లలకు బాగా తెలుసు సీతాఫలం ఎందుకంటే తింటారు కాబట్టి. ఇవి గన్నేరు, గన్నేరు, పాలేరు మొక్కలు అంటారు. సో ఇవన్నీ వినాయక చవితి పూజకు సంబంధించి నేను తెలియజేస్తా ఉన్నాను. పూజా సామాగ్రి మనకి కనిపిస్తూ ఉన్నది. ఈ వినాయక చవితికి సంబంధించి ముఖ్యంగా ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి పండుగలు, భారతీయ పండుగలు ఎక్కువగా. బతుకమ్మ పండుగ అంటే పూలతోనే ముడిపడి ఉంటుంది. ఇవన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయి. ప్రకృతి ఆరాధకులు భారతీయులు. సో గ్రామ దేవతలు ఉన్నారు. ఎంతన్నా? ఎంత పాలవేలు? ఎంత పాలవేలు? 50 రూపాయలు సార్. ఓకే ఓకే. సో ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి ఇదంతా. జిల్లేడాకులు, రాగి ఆకులు, రాగి. ఇవన్నీ పూజా సామాగ్రికి సంబంధించింది. లాంగరంలో సీతాఫలం కొమ్మలు. ఇవన్నీ పూజా సామాగ్రి. మామిడాకులు, చామంతి పూలు కలర్స్లో ఉన్నాయి. ఈ గులాబీ పూలు. ఓపికనే కూర్చున్నామా? ఇది లేనప్పుడు ఏం వ్యాపారం చేస్తావు? ఇది 1 రోజు 2 రోజులు వ్యాపారం. ఇది లేనప్పుడు ఏం పని చేస్తావు? డబ్బులు పడ్డాయి కింద. పెన్షన్ ఇవ్వట్లేదా గవర్నమెంట్? ఇచ్చే 2000 సరిపోవట్లేదుగా. బీపీ షుగర్ల టాబ్లెట్లుగా సరిపోతున్నాయి. మరి ఇల్లు కిరాయిలు, కరెంటు బిల్లులు, ఏదో ఒకటి చేయాలి. మరి ఇంట్లో కూర్చొని ఉంటే బాగా ముసలోళ్ళలాగా ఉంటుందమ్మా. కొడుకులు బిడ్డలు పెట్టాలా?
బెడ్లే పెట్టాలా, మరి ఏం పని లేదు. ఏదో ఒకటి చేసుకోవాలి, తప్పేం లేదులేమ్మా. మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. వినాయక చవితి హడావుడి ఖమ్మంలో పెద్ద ఎత్తున కనపడుతూ ఉంది. ఖమ్మంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ 9 రోజులు పూజలు, ఇవన్నీ 9 రోజులు పూజా కార్యక్రమాలు చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఇది ముఖ్యంగా యూత్ బాగా చేస్తున్నారు ఈ మధ్య. యూత్లో బాగా భక్తి పెరిగిపోయినది. వినాయక చవితి అంటే మరి చందాలు లేని వాళ్ళు నామోషిగా భావించి అందరూ ఇస్తూ ఉన్నారు చందాలు. ఎంత కొన్నావు? పెద్దదే కొన్నావుగా, ఎంత కొన్నావు? 100 రూపాయలు. ఓకే. ఎట్లా కేజీ మొక్కజొన్న కంకులు? మొక్కజొన్న కంకులు ఎట్లా కేజీ? కేజీ 2 కేజీలు ఉందా? 3 కేజీలు ఉందట మొక్కజొన్న కంకులు. మట్టి గణపతుల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వినాయక చవితికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. మనం మల్టిపుల్ కలర్స్లో అట్రాక్టివ్గా చాలా ఆకర్షితమైనటువంటి వినాయకుడి విగ్రహాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీరు కూడా చూడండి, తిలకించండి, ధరించండి. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వినాయక చవితికి సంబంధించినటువంటి అనేక రకాల అంటే పత్రాలతో, అంటే అనేక ఆకులు, గరికాయ, ఇట్లా అనేక రకాలు, మామిడి ఆకులు, జిల్లేడాకులు, ఇంకా ఎలక్కాయలు, ఇట్లా కొన్ని పండ్లు ఫలాలతోని ఈ ముడిపడి ఉంటుంది వినాయక చవితి. పూజకు సంబంధించినటువంటి కరతువులు, కార్యక్రమాలు, పూజ ఇందులో భాగంగా కొనసాగుతాయని తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే రిపీటెడే ఉంటాయి. గరిక, జమ్మి, జాడు, ఉమ్మెంత, ఎలక్కాయలు, ఉమ్మెంతకాయలు, మారేడుకాయలు, తంగేడు ఆకులు, మామిడి ఆకులు, ఇవన్నీ రిపీటెడే కనిపిస్తాయి. రకరకాల షాపులు రిపీటెడ్ ఉన్న ఒక్కొక్క షాపు లాగా అనమాట. ఇక్కడ రిపీటెడ్ అయినప్పటికీ కూడా ఇది ఒక షాపు. అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వినాయక చవితికి సంబంధించినటువంటి అన్ని రకాల పత్రాలు, ఆకులు. రెడీమేడ్ వినాయక మట్టి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అవి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, కానీ సో ఇది ఆల్రెడీ ముద్ర వేశారు వినాయకుడిది. మనం ఇంకా దగ్గర విజువల్ తీసే ప్రయత్నం చేద్దాం.
సో ఓకే, రెడీ అయిపోయింది, వినాయకుడు రెడీ అయిపోయాడు. ఇక మళ్ళీ మట్టి కలుపుతూ ఉన్నాడు. వినాయకుడిది మట్టి విగ్రహం మళ్ళీ కలుపుతూ ఉన్నాడు. మనం లాంగ్లో అయితే అంత విజువల్స్ కనిపిస్తాను, తీస్తూ ఉన్నాను. లాంగ్లో అయితే ఇది కనిపిస్తుందని చెప్పేసి చేస్తున్నాము విజువల్స్. వినాయకుడు మట్టి విగ్రహం. వినాయకుడు మట్టి విగ్రహం తయారు చేస్తున్నారు ప్రకృతి పర్యావరణ పరిరక్షణకి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇతర వాటి కంటే కూడా ఇది వినాయకుడు 9 రోజులు చేసిన తర్వాత మనం నిమజ్జనం చేస్తాము. తర్వాత ఇది భూమిలో మెర్జ్ అయిపోతాయి. సో ప్రకృతి పర్యావరణ కాపాడటానికి కాపాడటానికి మనం వినాయకుడి మట్టి విగ్రహాలను అడుగుతూ ఉన్నాం చాలా కాలంగా. సో రెడీ అయిపోతుంది వినాయకుడి మట్టి విగ్రహాలు. సో రెడీ అయిపోయినట్టే లెక్క. మనం ఇందాకలా ఇక్కడ నుంచి తీసాము, మళ్ళీ ఇది ఫస్ట్ నుంచి మళ్ళీ తీసుకుంటూ వచ్చాము ఇంకో విగ్రహానికి సంబంధించి. మీరు చూసేటువంటి ప్రేక్షకులు, మన ఛానల్ చూసేటువంటి ప్రేక్షకులకు సంబంధించి ఈజీగా ఉండటం కోసం చేసాం. సో ఓకే, రెడీ అయిపోయింది వినాయకుడి విగ్రహం, మట్టి విగ్రహం. సో ఇది పరిస్థితి. నిన్నటికంటే ఇవాళ బేరాలు ఎంత తక్కువ, నేను వాన కురిసిందిగా అందుకు వస్తా తక్కువ. అదేలే, వరదలు ఉన్నాయి. దానివల్ల నిరుడు అంటే దాదాపు 10,000-12,000 తీసుకుపోయాడు. ఈ సంవత్సరం 3,000 కట్ట కూడా కష్టమైంది. వ్యాపారం సరిగ్గా లేదు లేదు. ఈ నిరుడు అంటే బొమ్మ 50 రూపాయల మీద 30 రూపాయలు 20 రూపాయలు కడుగుతుంది. అదేలే తక్కువ. ఓకేనా. ఇవి వినాయక చవితికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఇవన్నీ వినాయక చవితి ప్రకృతితో ముడిపడి ఉన్నదని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తామర పువ్వులు ఇవి. ఇక్కడ వినాయకుడు మట్టి విగ్రహాలు మనం చూస్తూ ఉన్నాం విజువల్స్. వినాయకుడి మట్టి విగ్రహాలు మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ మనకు వినాయక పూజకు సంబంధించిన కాయలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏం ఆకులు సార్? ఏం ఆకులు అంటారు? ముల్లాకు. ఇవి సీతాఫలాలు. ఇది పచ్చపూలు, పసుపు రంగు. ఏం చెట్టు అది? నేల చెట్టు ఏమంటారు సార్? నేల చెట్టు. సీతాఫలం. ఇది గులాబీ రంగు. గన్నేరు చెట్టు. ఇట్లా అనేక రకాల ఆకులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. వినాయకుడు మట్టి విగ్రహాలకు సంబంధించి వినాయకుడి విగ్రహాలు చూస్తూ ఉన్నాం. సో కుమ్మర సామాజరుకు అంటారు, లేకపోతే వీళ్ళని శాలివాహనులు అంటారు.
ఇది ఒక కులవృత్తి. ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించే వాళ్ళు వీళ్ళు తరతరాలుగా ఇవాళగా మనం వీళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం వచ్చాము. ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసి ప్లాస్టిక్ భూతం శాలివాహనంలో కడుపులు కొట్టింది, రెండో వైపుగా ప్రకృతిని పర్యావరణాన్ని దెబ్బతీస్తూ మానవాళికి అంటే మానవాళి జీవితానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్కి ఛాలెంజింగ్గా తయారైంది. వీడు సెల్ ఆపమన్నా ఆపట్లేదు. ఇక ఆపరా, సెల్ ఆపరా, ఇటు సెల్ ఆపు, సెల్ ఆపరా. ఏం పేరు నీ పేరు? సెల్ ఆపరాదు, ఆపవా సెల్లు? ఇటు చూడు, నాకెళ్ళి చూడు, సెల్ ఆపేదే లేదు అసలు. సెల్ ఆపరాదురా. ఇటు చూడు, నాకెళ్ళి. వినాయకుడి విగ్రహాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.